వైన్ షాప్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. 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 మేము వైన్ షాప్ ఉద్యోగులమే డిపోటు జరిపోతున్నారు. అన్ని షాపులకు సంబంధించిన సూపర్వైజర్లు మరి సేల్స్మెన్లు ఈ యొక్క శాంతియుత ర్యాలీకి పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఇటీవల గవర్నమెంట్ ప్రైవేట్కి టెండర్లు పిలిచి వాళ్ళకి మద్యం షాపులు ఇవ్వడం జరుగుతుందని మన ప్రెస్ లో పేపర్లో చాలా రావడం జరిగింది. దయచేసి మేము 2019లో జాయింట్ కలెక్టర్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి మమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేశారు. దయచేసి సెలెక్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ తన కరోనా టైంలో తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రతి సూపర్వైజరు ప్రతి సేల్స్ మెన్ తన విధులు నిర్వహించి గవర్నమెంట్ కి ఆదాయాన్ని సమకూర్చారు. దయచేసి గవర్నమెంట్ 15,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బంది ఉన్నారు. ఈ సిబ్బందికి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ మరియు ప్రభుత్వ షాపులే మళ్ళీ రన్ చేసే విధంగా ఉండాలని నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మాట్లాడతారా? ఎవరు మాట్లాడతారా? ఉద్యోగ భద్రత రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 15,000 మంది సూపర్వైజర్ సేల్స్మెన్స్ అలాగే వీరితో పాటు వాచ్మెన్లు కూడా ఇదే దాని మీద ఆధారపడి చేస్తున్నారు. ఒకసారి ఎందుకంటే 2019లో ఇది మామూలుగా ఏదో దేనికిలాగా ఇంటర్వ్యూ తీసుకునేది కాదు. ఎగ్జామ్ కండక్ట్ చేసి దాని ప్రకారం తీసుకున్నాం మా యొక్క మార్కులు ఎలిజిబిలిటీస్ బట్టి. కావున ప్రభుత్వం ఒకవేళ కొత్త పాలసీ తీసుకొచ్చినా సరే మాకు ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాత మాత్రమే తీసుకురావాలి. లేకపోతే మా తాలూకా కుటుంబాలన్నీ రోడ్లు పడతాయి. కావున దీని మీద గవర్నమెంట్ ఎంత సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ న్యాయం జరిగేలా ముందుగా ఈ యొక్క ర్యాలీ అనేది నిరసన కార్యక్రమం అనేది మన స్టేట్ యూనియన్ నిర్ణయించడం వల్ల ఈరోజు నిరసన కార్యక్రమం అనేది మనం ఇక్కడ చేపడుతున్నాం. మనందరం కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సూపర్వైజర్ సేల్స్ మ్యాన్ కింద గవర్నమెంట్ షాపుల్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా 2019లో ఎగ్జామ్ రాసి వచ్చి ఉన్నారు. తర్వాత కోవిడ్ టైంలో కూడా చాలా మంది వాళ్ళ ప్రాణాలు తగ్గించి గవర్నమెంట్ కి మెయిన్ పేమెంట్ ఇదే కాబట్టి చాలా కష్టపడి పనిచేశారు. ఈ 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో పేపర్లో ప్రైవేట్ షాపులకు ఇస్తామని న్యూ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని చాలా ఇవి వస్తున్నాయి. సో దాన్ని బట్టి మేము ఈ 5 సంవత్సరాలుగా మా యొక్క కుటుంబాలు ఆల్మోస్ట్ 15,000 మంది ఉన్నారు. సో 15,000 మంది అంటే ప్రత్యక్షంగా 15,000 మంది, పరోక్షంగా 15,000 కుటుంబాలు. మా యొక్క బాధని దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ రోజు నిరసన కార్యక్రమం పెద్దలకు చేరవేసే విధంగా ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దయవుంచి గవర్నమెంట్ వారు మా యొక్క బాధలన్నీ అర్థం చేసుకొని మాకు ఒకవేళ ప్రైవేటు ఇచ్చినా మాకు ప్రాబ్లం లేదు. మాకు ఏంటంటే ఉపాధి కల్పించాలి. అది మా యొక్క బాధ. సెలవు తీసుకుంటాం.